బేసిక్గా మీరు ఎంత వర్కౌట్ చేసినా లైక్ ప్రాపర్గా డైట్ వెయిట్ అన్ని మంచిగా ఫాలో అయినా కూడా మీకు రిజల్ట్ కనబడతలేదు. లైక్ అరే వాడు ఫాలో అయ్యాడైతే నేను ఫాలో అవుతున్నా, లేదా నువ్వు ఇన్స్పిరేషన్ అని తీసుకునేటోడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేదే నేను చేస్తున్నా, వాళ్ళు చెప్పేదే నేను తింటున్నా, ఇదంతా కరెక్ట్గా చేస్తున్నా కూడా వాళ్ళ బాడీ అవుతుంది, నా బాడీ ఎందుకు అవుతలేదు అన్న ఫీలింగ్లో ఎవరన్నా ఉంటే సో అట్లాంటి వాళ్ళకి వీడియో అనమాట. సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు సేమ్ వెయిట్, కానీ వాడు డైట్ నీ డైట్ రెండు సేమ్ తీసుకున్నా కూడా వాడిని డిఫరెంట్ రిజల్ట్ చూపిస్తుంది, నీ బాడీ డిఫరెంట్ రిజల్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్, ఇంటెన్సివ్ ట్రైనింగ్, కార్డియో అన్నిటికంటే ముందు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ బాడీ టైప్ ఏంటి. బేసిక్గా బాడీ టైప్ అంటే అందరికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, అందరూ సేమ్ లైక్ వర్కౌట్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే అయ్యే వర్కౌట్లు ఇప్పుడు నువ్వు చేసిన వర్కౌట్ వాడు చేస్తాడు, వాడు చేసిన వర్కౌట్ ఇంకోటి చేస్తాడు, కొంతమంది ఫ్యాన్సీ వర్కౌట్లు చేస్తారు, బట్ అది వర్క్ అయ్యే మసిల్ మాత్రం సేమ్. కాకపోతే దాని సైజెస్ కొంచెం లైక్ జెనెటికల్లీ లైక్ డిఫరెంట్ ఉంటుండొచ్చు, లేదా దాని కెపాసిటీ డిఫరెంట్ ఉంటుండొచ్చు, కానీ మసిల్స్ అయితే ఉండడం సేమ్ ఉంటాయి. బట్ ఇందులో ఆ మసిల్ వర్కింగ్ అదంతా పక్కన పెడితే హిట్ చేసిన మసిల్, మనం జిమ్కి ఎందుకు వెళ్తాం? బేసిక్గా జిమ్కి వెళ్ళేది మసిల్ బిల్డ్ చేయడానికో, ఫిట్గా ఉండడానికో ఏదో ఒకటి. బట్ బేసిక్ అక్కడ వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, వెయిట్ లిఫ్ట్ చేసి మనం వర్కౌట్ చేసేటప్పుడు, వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు మన మసిల్లో చాలా మైక్రో సైజ్లా చిన్న చిన్న టేర్స్ అవుతాయి. సో ఆ టేర్స్ అయిన దాన్ని మనం డైట్లో ప్రాపర్ ప్రోటీన్, కార్బ్స్ అవన్నీ ఫిల్ చేసి తీసుకునే డైట్, దానివల్ల ఆ క్రాక్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఆ క్రాక్స్ అనేవి ఫిల్ అయిన తర్వాత ఏమవుతుంది, మసిల్ అనేది కొంచెం పెరుగుతుంది. ఆ క్రాక్స్ ఇప్పుడు ఇట్లా క్రాక్ అయిన మసిల్ మధ్యలో ఫిల్ అయింది అనుకో, ఇంతున్న మసిల్ సైజ్ ఇంత పెరుగుతుంది. సో ఆబ్వియస్గా మసిల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈ గ్రోత్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. క్రాక్ అయ్యేది అందరికీ సేమ్ సైజులో అవుతుంది. కాకపోతే మనం ఏదైతే రిటర్న్ ఫిల్ చేస్తున్నామో డైట్ తీసుకొని, అక్కడ మనకి తేడా వస్తుంది అనమాట. సో అది ఎక్కడ తేడా వస్తుంది, బాడీ టైప్స్ వల్ల తేడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బాడీ టైప్స్ జనరల్గా 3 టైప్స్ ఉంటాయి. జనరల్గా 3 టైప్స్ అంటే ఇప్పుడు అది అక్యురేట్గా చెప్తారనమాట, ఎగ్జాక్ట్గా చెప్తారు. ఎందుకంటే ఏ మెష్యూర్ అన్నా తీసుకో, ఏ థియరీ అన్నా తీసుకో, 100% వర్కింగ్ అన్నట్టు ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద బాడీ, అది ఎట్లా రియాక్ట్ అంటే బాడీ ఇన్ ద సెన్స్ హ్యూమన్ బాడీ, అది ఎట్లా రియాక్ట్ అవుతుంది ఆ ప్రాసెస్కి అనేది లైక్ అక్యురేట్గా చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో ఇవన్నీ ఏంటంటే ఒక బండ గుర్తులాగా పెట్టుకుంటారు అనమాట. లైక్ ఫిట్నెస్లా కానీ ఏదన్నా ఏది అక్యురేట్ ఉండదు. సో అదొక బండ గుర్తులాగా పెట్టుకొని దానికి స్టిక్ అయ్యి ఉండి దానికి తగ్గట్టు మనం వెళ్ళాలి. సో అట్లా పెట్టుకున్న బండ గుర్తులలో ఒకటే ఆ 3 బాడీ టైప్స్. ఎంతమంది ఎట్లా ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా, ఎంత తక్కువ ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే ఆ 3 బాడీ టైప్స్లోకి వస్తారు మ్యాక్సిమం. ఇదేంటంటే ఒక యావరేజ్ని తీసుకొని, ఒక యావరేజ్ మెషర్ని తీసుకొని దానికి కంపేర్ చేస్తూ 3 బాడీ టైప్స్ అని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. అదేంటంటే బాడీ టైప్స్ ఎట్లా అంటే ఎక్టోమార్ఫ్, ఎండోమార్ఫ్ అండ్ మెసోమార్ఫ్ అని 3 బాడీ టైప్స్. సో ఈ 3 బాడీ టైప్స్ ఎట్లుంటాయంటే, ఎక్కువ సైంటిఫిక్ వర్డ్స్ యూజ్ చేసి పెద్ద కాంప్లికేట్ చేయను వీడియో. బేసిక్గా చెప్పాలంటే 3 బాడీ టైప్స్ ఎట్లా, ఎక్టోమార్ఫ్ వాడు ఎట్లా అంటే వాడు ఎంత తిన్నా లావుగాడు. లైక్ ఎంత తిన్నా అంటే ఒక యావరేజ్ మెజర్ తీసుకుందాం మనం, ఇది యావరేజ్ లిమిట్ తినడానికి అనేది. అంటే ఈ యావరేజ్ లిమిట్లో ఎక్కువ తిన్నా కూడా వాడు నార్మల్గా ఎట్లున్నాడో అట్లనే ఉంటాడు. ఎక్టోమార్ఫ్ ఎంత తిన్నా వానికి ఏం పెద్ద ఫరక్ పడదు, తిన్న దన్మని అరిగిపోతుంది, లైట్ ఉంటాడు, ఆడు ఎంత ఉన్నా అంతనే ఉంటాడు. ఎండోమార్ఫ్ వాళ్ళు ఎట్లుంటారంటే యావరేజ్ లిమిట్ ఉందా, నీ యావరేజ్ లిమిట్ తిన్నా వాడు పెరుగుతాడు, ఇంతకంటే కొంచెం తక్కువ తిన్నాడు పెరుగుతూనే ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళే లైక్ కొంతమంది అంటారు చూడు, లైక్ జిమ్లో ఎప్పుడన్నా నేను ఉంటావు, అరే క్యా హువా భయ్, మే హవా ఖాయా తో భీ మోటా హో జా రहा हूं, సమజ్ మే नहीं आ रहा అంటే అది కొంచెం తిన్నా కూడా లావ్ అయిపోతాం అన్న ఫీలింగ్లు ఉంటారు, వాళ్ళకి అర్థం అయిపోతుంది అది. సో ఇట్లాంటి క్యాండిడేట్స్ డిఫరెంట్ అనమాట. వీళ్ళిద్దరు కొంచెం ఎట్లా అంటే ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ అనే టైప్లో వస్తారు వీళ్ళు. ఇది నెక్స్ట్ వచ్చేసి మెసోమార్ఫ్ కూడా వీళ్ళు యావరేజ్ ఏదైతే తీసుకున్నామో ఈ యావరేజ్ అంతా తింటే వాళ్ళు మెయింటైన్ అవుతారు, ఎంత ఉన్నారో అంతనే ఉంటారు. ఈ యావరేజ్ కంటే కొంచెం తక్కువ తిన్నారు అనుకో తగ్గుతారు, కొంచెం ఎక్కువ తిన్నా పెరుగుతారు. వీళ్ళకి ఏంటంటే మొత్తం అంత ఈజీ ఉంటుంది, పెరగాలంటే ఇంత తినాలి, వర్కౌట్ చేయాలి, పెరుగుతారు. తగ్గాలంటే తక్కువ క్యాలరీస్ కన్స్యూమ్ చేయాలి, కార్డియో ఎక్కువ చేయాలి, కథం. సో ఇట్లాంటి వాళ్ళు అనేది మెసోమార్ఫ్లోకి వస్తారు. ఇద్దరు సేమ్ వెయిట్ ఉన్నారు, సేమ్ డైట్ ఫాలో అవుతారు అనుకో, ఒక యావరేజ్ డైట్ తీసుకుంటే
గుడ్డిగా ఇగో వాడంత తింటూ నేను కూడా ఇంత అంతనే తింటాను, ఆడ లెక్క నేను కూడా అయిపోతా అంటే కానిపై ఇద్దరు సేమ్ డైట్ ఫాలో అయితే. సో అది ఎట్లుంటుందంటే నీ బాడీ టైప్ ఏందో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి, దానికి తగ్గట్టు నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేవి ఇంటర్నల్గా బర్న్ అవుతున్నాయో అది తెలుసుకోవాలి. ఆ తర్వాత నువ్వు పెరగాలంటే ఎంత చేయాలి, తగ్గాలంటే ఎంత తినాలి అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి, మన బాడీ టైప్ ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దగ్గర ఎప్పుడు జిమ్ జాయిన్ అయ్యేటోడు ఇప్పుడు 15-17 సార్ల కంటే తక్కువ లేడు. సో అన్ని ఇయర్స్ వాడు బాడీని వాడు చూస్తున్నాడు, తింటున్నాడు అని అంటే అది ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఎంత తింటున్నాం, ఎంత పెరుగుతున్నాం, ఎంత ఏం చేస్తున్నాము, ఐ మీన్ ఎంత తింటున్నాం, ఎంత పెరుగుతున్నామో, బాడీ ఎట్లా వర్క్ అవుతుంది, జిమ్కి పోతే ఎట్లా నడుస్తుంది, ఇదంతా ఎట్లా ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసుకుంటామో మనము, అప్పుడు మనకు అర్థమవుతుంది మన బాడీ టైప్ ఏంది అని. సో బేసిక్ ఏంటంటే ఒకరి గురించి మనకు వద్దు, మనం ఏందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో కంపారిజన్ కూడా ఎప్పుడో ఒకరితో మనం కంపేర్ చేసుకోవద్దు, నీతోటి నువ్వు కంపేర్ చేసుకో. అది ఇంట్లానన్నా సరే, ఫిట్నెసే కాదు, ప్రతి ఒక్క దాంట్లో చెప్తున్నావు, ప్రతి ఒక్క ఫీల్డ్లో నీతోటి నువ్వు కంపేర్ చేసుకో. నిన్నటికంటే ఇవాళ బెటర్ చేయాలి, రేపు ఇవాళ కంటే బెటర్ చేయాలి. సో ఆ మైండ్ సెట్ తోటి నువ్వు ఏ పని అయినా చేసుకో. ఇది జిమ్ గురించే కాదు, జనరల్గా చెప్తున్నా. సో జిమ్కి వచ్చినప్పుడైతే ఇది మ్యాండేటరీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 50-60 kgs ఉన్నావు, నేను కూడా ఒకప్పుడు అంతే ఉన్నా, నేను ఇంకా 40s కూడా చూసిన నా దరిద్రానికి. ఆ వెయిట్లు ఉన్నావు, మజిల్ బిల్డింగ్ అని పోయినావు, ఒక 4 to 5 kgs, అంటే 4 to 5 అంత తొందర రాదు, ఒక 2 kgs మంచిగా లీన్ మజిల్ బిల్డ్ చేసినావు. నీతోటి వర్కౌట్ చేసినోడు కానీ, నీకంటే ముందు వర్కౌట్ చేసినోడు కానీ, అంటే ఎప్పటి నుంచో స్టార్ట్ చేసినోడు కానీ అదే జిమ్లోకి వస్తుంది. జనరల్గా మన మనుషుల మెంటాలిటీ ఎట్లుంటుందంటే, అవతలోడు మనకంటే మంచిగా ఉన్నాడు అనుకో, చాలా తక్కువ మంది ఉంటారు, అరే మంచిగా కష్టపడ్డాడు అందుకే ఆయనకి అట్లా వచ్చింది, మనం కూడా అట్లా కష్టపడి చేద్దాము అని. చాలామంది ఎట్లుంటారంటే, వాడు చేసినట్టే నేను కూడా వేస్తాను, వానికంటే ఎక్కువ అయిపోతా అన్న ఫీలింగ్తో స్టార్టింగ్ డే వస్తారు, చేస్తారు, 3వ రోజు చూస్తారు, వాడిని 4వ రోజు చూస్తారు, ఇంకా వాడు ఒక్కడే చాలా మంది ఉంటారు జిమ్లో చేసేటోళ్ళు. సో అట్లా చూసి వాళ్ళకి ఏమవుతుందంటే, అరే ఏ మేరీ బస్కి బాత్ నీ రే కిత్తా भी करो ना और आमिर से అని చెప్పి లైట్ తీసేసుకుంటారు కొన్ని రోజులకి. ఎందుకంటే వారం 10 రోజులు చేయంగానే జిమ్ చేయంగానే ఇట్లా బాడీ రప్ అని పెరిగిపోతుంది అన్నట్టు కాదు, ఏం కార్టూన్ కాదు, ఇగో వీని లెక్క బాడీ పెరగడానికి. సో టైం పడుతుంది దేనికన్నా. సో కొంచెం పేషెన్స్ తోటి ఉండాలి, కంపారిజన్ అస్సలు చేసుకోవద్దు. నీకు నువ్వు కంపేర్ చేసుకో, దట్ వుడ్ బి అ లాట్ బెటర్. నీ మెంటల్ స్టేట్కి కూడా అది హెల్ప్ అవుతుంది. లైక్ నీతో నువ్వు కంపేర్ చేసుకో, దట్ వుడ్ బి ఫైన్. అండ్ ఈ క్యాలరీస్ అనేది, డైట్ అనేది, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎంత వెయిట్ ఏంది, అదేంటంటే వెయిట్కి తగ్గట్టు లైక్ ప్రోటీన్ ఇంటేక్ ఎట్లుంటుందంటే, వెయిట్కి తగ్గట్టు ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి, ప్రోటీన్కి ఇంత మల్టిప్లై కార్బ్స్ ఉండాలి, ఇంత ఫ్యాట్ ఉండాలి, అదంతా ఒక క్యాల్కులేషన్ స్టఫ్ అనమాట. నేనంతా మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో పెడతా. బట్ రైట్ నౌ ఏంటంటే బేసిక్ స్టఫ్, బాడీ టైప్స్. ఆ బాడీ టైప్లో నీ బాడీ టైప్ ఏందో తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టు డైట్ ప్రిపేర్ చేయాలి, ఆ డైట్కి తగ్గట్టు వర్కౌట్ చింపేసేయాలి మొత్తం జిమ్లో. సో అట్లా చేస్తే ఏంటంటే వర్కౌట్ ఎంత గట్టిగా చేసి వస్తే ఇక్కడ రికవరీ, నీ డైట్ నీకు మంచిగా బాడీకి పడుతుంది కాబట్టి రిజల్ట్ అనేది మంచిగా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ఓపికతో ఉండాలి, ఓపికతో ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏ పనైనా. సో బీ పేషెంట్, స్టే హెల్తీ, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇట్లాంటి వీడియోస్ రెగ్యులర్గా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. And that's it for today. Bye.